గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ మాక్ టెస్ట్ పేపర్ 10 అని చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను అప్ టు పేపర్ 9 అనేది డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ మాక్ టెస్ట్ హ్యాస్ బీన్ గివెన్. ఇనిషియలీ వీ హ్యావ్ యాజ్ కంపేర్డ్ టు ప్యూర్ వాటర్ ఏ బాడీ ఇన్ సాల్ట్ వాటర్ విల్. ఇక్కడ కంపేర్డ్ టు ప్యూర్ వాటర్, ఒక బాడీ అనేది సాల్ట్ వాటర్లో ఏమవుతుందంటే సింక్ లెస్ అనమాట. ఇక్కడ తప్పు అనేది ఇవ్వడం జరిగింది, సింక్ మోర్ అనేది. ఎందుకంటే షిప్ అనేది సముద్రంలో హై లెవెల్ రేజ్ అవుతుంది. అదేవిధంగా మనము ఫ్రెష్ వాటర్లో చూసినట్లయితే అది లోపలికి మునుగుతుంది అనమాట. సో ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది, నో ప్రాబ్లం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కొలాయిడల్ సొల్యూషన్ అంటే పెయింట్ అనేది వన్ టైప్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. వెనిగర్ సొల్యూషన్ అనేది అసిటిక్ యాసిడ్లో చూడొచ్చు మనము. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే రమేష్ చంద్ర దత్ అనే అతను ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాకి సంబంధించి, దాదాబాయి నరోజీ హీఈస్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి రాయడం జరిగింది. సో ఈ విధంగా భూదాన్ మూమెంట్ వినోబా భావే అనమాట. ఆ విధంగా ప్రతి ఒక్కటి మీకు తెలుసుకోవాలి. విచ్ రివర్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ యాజ్ దక్షిణ్ గంగా అంటే గోదావరి నదిని దక్షిణ్ గంగా అంటారు. మనము ఖచ్చితంగా కొన్ని కన్ఫ్యూజింగ్ విచ్ ఇస్ ద సదర్న్ గంగా ఆఫ్ ఇండియా అంటే, సో దెర్ ఆర్ వేరియస్ థింగ్. దక్షిణ్ గంగా అని గోదావరిని అంటారు, ఇక్కడ కావేరీ నదిని ఏమంటారు అనేది యూ ఫైండ్ అవుట్ ఇట్. నెక్స్ట్ ద నైఫ్ అనేది ఎంపీకేహెచ్జి అనే కోడింగ్ ఇవ్వడం జరిగింది. డిటీజీసీఎఫ్ని ఎఫ్విఐఈహెచ్ అని మనం తెలుసుకోవచ్చు. డ్యూరింగ్ విచ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ అష్టప్రధాన్ మండల్ ద నేమ్ ఆఫ్ కౌన్సిల్ మినిస్టర్స్ అంటే ఇక్కడ ఏ అడ్మినిస్ట్రేషన్లో అష్టప్రధాన్ మండల్ అనేది ఉంది అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ అష్టప్రధానులు అనే వాళ్ళు మరాఠా సామ్రాజ్యంలో మనం చూడొచ్చు. సర్వోదయ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేయడం జరిగింది అంటే జయప్రకాష్ నారాయణ్, అతన్నే మనం జేపీ నారాయణ్ అంటారు. ఇతని టైంలో సర్వోదయ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద పవర్ టు ఇష్యూ ఎ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ ఈజ్ వెస్టెడ్ ఇన్ అంటే మన కాన్స్టిట్యూషన్లో సుప్రీంకోర్టు మరియు హైకోర్టుకు మాత్రమే ఈ విధంగా హెబియస్ కార్పస్ ఇవ్వడానికి అధికారం అనేది ఉంది. ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు డివైడ్ ఏ నెంబర్ బై 3 బట్ ఇన్స్టెడ్ ఆఫ్ డివైడింగ్ it he multiplied it by 3 and got 29.7. what was the correct answer? సో అలాంటి టైంలో ఏం చేయాలంటే డైరెక్ట్ మనము అతను ఏమైతే చేయడం జరిగిందో డివైడ్ బై 3 కరెక్ట్ ఆన్సర్ కనుక్కోవాలి. కాబట్టి డివైడ్ చేయడం బదులు మల్టిప్లై చేసావు కాబట్టి ఇంటూ 3 డివైడ్ బై 9 చేసేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. సో యూ ఫైండ్ అవుట్ ఇట్. ఇక్కడ 9.9 ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ whatever has been given. When are Borra caves located? Sorry, where are Borra caves are located? Borra caves అనేది వైజాగ్ నుంచి కొద్ది ముందరికి వెళ్తే మనకి చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట. ఒక మాస్ ఆఫ్ ద బాడీ m అయితే సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ దగ్గర ఇట్స్ మాస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ అయితే ఆబ్వియస్లీ m/6 అనమాట. ఎందుకంటే ఇక్కడ 6 కేజీలు ఉండేది కాస్త అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే 1 కేజీ అయిపోతుంది అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అట్రాక్టెడ్ బై ఎ మ్యాగ్నెట్ అంటే ఐరన్ ఫిల్లింగ్స్ అనేది మనకి ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టాన్సెస్ అని మనకు తెలుసు. ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అట్రాక్ట్ అవ్వబడతాయి అన్నమాట. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 3600 మస్ట్ బీ డివైడెడ్ టు మేక్ ఇట్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్ అంటే ఏది స్మాలెస్ట్ నెంబరు ఈ విధంగా పర్ఫెక్ట్ క్యూబ్ కావడానికి అంటే మనము 450 అనేది ఈ విధంగా డివైడ్ చేస్తే క్యూబ్ అనేది మనకు కావడం జరుగుతుందన్నమాట. హౌ ఇట్ ఈజ్ అనేది యూ కెన్ గో త్రూ ఆల్ ద ఆప్షన్స్ అనమాట. విచ్ ఆర్గాన్ ఆఫ్ ద బాడీ ఈజ్ అఫెక్టెడ్ బై లుకేడమియా అంటే ఈ లుకేడర్మా అనేది ఒక డిసీజు స్కిన్కి సంబంధించింది అనమాట. ఈ లుకేడర్మా అనేది స్కిన్ డిసీజు, ఈ మొత్తం స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒక రోప్ మేక్స్ 140 రౌండ్స్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సిలిండర్ ఇఫ్ ద రేడియస్ ఆఫ్ హూస్ బేస్ ఈజ్ 14 centimeter. How many times can the same rope go round a cylinder with radius 20 centimeters? దాని ప్రకారం చేస్తే మనకి ఇక్కడ మనం కనుక్కోవాల్సిందంటే ఎన్ని టైమ్స్ ఆ విధంగా ఇట్ గో అరౌండ్ ద సిలిండర్ అంటే 98 టైమ్స్ అనమాట. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దాట్ సర్కిల్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ అనమాట.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇష్యూడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ నామ్స్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంటే ఏ బిగ్ ఆర్గనైజేషను ఈ విధంగా పబ్లిక్ ఆఫర్ అనేది ఇష్యూ చేస్తుంది లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. దీన్నే బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ అని మనం చెప్పుకోవచ్చు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫైటర్ ప్లేన్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఫ్రాన్స్ అంటే డజాల్ట్ రాఫేల్ అనేది ఫ్రాన్స్ తోటి టైఅప్ అయ్యి ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరిగింది. డజాల్ట్ రాఫేల్, దీంట్లో కూడా రాఫేల్ డీల్లో చాలా కరప్షన్ అనేది జరిగింది. హూ ఈజ్ ద ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా అంటే మమతా శర్మ అనే ఆమె ఈ విధంగా ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. ఏ మ్యాన్ కంప్లీట్స్ ఎ జర్నీ ఇన్ 8 hours. He covers half the distance at 40 km/h and the rest at 60 km/h. ద లెంగ్త్ ఆఫ్ ద జర్నీ ఈజ్ అంటే ఇక్కడ ద లెంగ్త్ ఆఫ్ ద జర్నీ కనుక్కోవాలి. 384 kilometers డిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. సో దాని ప్రకారం మనకి విల్ గెట్ దట్ ఆన్సర్. కింద ఇచ్చిన పేరులో ఏది ఇన్కరెక్ట్ అని అడిగాడు. అమితాబ్ ఘోష్ అనే అతను ఇంగ్లీషు, తులసీదాస్ అవధి అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అవధి లాంగ్వేజ్లో. అఖిలన్ అనే అతను తమిళ్లో, అదేవిధంగా ఎస్కే పొటెక్కట్ అనే అతను తెలుగు అన్నారు. సో ఇతను తెలుగు రైటర్ కాదు. సో ప్లీజ్ గో త్రూ ఎగ్జాక్ట్లీ ఇతను ఏ లాంగ్వేజెస్ చెందిన అతను. నాకు తెలిసి మలయాళం అనుకుంటా. ఇన్ విచ్ గవర్నర్ జనరల్స్ రైన్ వాజ్ ద ఫస్ట్ ట్రైన్ సర్వీస్ స్టార్టెడ్ ఇన్ 1853. మొట్టమొదటి ట్రైన్ సర్వీస్ అనేది 1853లో స్టార్ట్ అయింది. ఎవరి హయాంలో అంటే అది లార్డ్ డల్హౌసీ టైంలో ఈ విధంగా ట్రైన్స్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. టోకెన్ కరెన్సీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం బై. ఈ టోకెన్ కరెన్సీ అనేది ఇండియాలో ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ టోకెన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే జోధాభాయ్ సలీం అనేది ఇన్కరెక్ట్ పేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోధాభాయ్ మరియు అక్బర్ అనమాట. ఖుర్రం ఖాను మాన్మతి కరెక్టే. తారాబాయ్ షాహోజీ ఈజ్ కరెక్ట్. జీజాబాయ్ శివాజీ వీళ్ళిద్దరూ కరెక్ట్ అనమాట. సో ఈ విధంగా మనం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వేర్ వాజ్ ద ఫస్ట్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఓపెన్డ్ ఇన్ ఇండియా అంటే మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ అనేది జనరల్ పోస్ట్ ఆఫీసు కోల్కతాలో ఓపెన్ చేయడం జరిగింది. వాట్ టైప్ ఆఫ్ స్టార్ ఈజ్ ద సన్ అంటే స్టార్ మనం చూసినట్లయితే డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మనము ప్లూటో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇది సన్ అనేది వన్ టైప్ ఆఫ్ డ్వార్ఫ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే దిన్ ఈ ఇలాహీ వాజ్ ఫౌండెడ్ బై అంటే అక్బరు దిన్ ఈ ఇలాహీ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. గురునానక్ ఎవరంటే ఫౌండర్ ఆఫ్ సిక్ అని చెప్పుకోవచ్చు, సిక్ కమ్యూనిటీ. ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ గ్రాసర్ మిక్స్ 2 varieties ఆఫ్ టీ కాస్టింగ్ ₹15 and 20 per kg రెస్పెక్టివ్లీ సో యాజ్ టు గెట్ ఎ మిక్చర్ ఆఫ్ వర్త్ 16.50. మిక్చర్ అండ్ అలిగేషన్ ప్రకారం మనం చేస్తే ఈజీగా మనకి 7:3 అనేది రావడం జరుగుతుంది. ప్లీజ్ డూ ఇట్. మీకు రాలేదనుకుంటే గో త్రూ మై ప్లేలిస్ట్, యూ విల్ ఫైండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ వెన్ ఇండియా గాట్ ఫ్రీడమ్. ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ ఎవరు అంటే క్లిమెంట్ అట్లీ అనే అతను హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అని చెప్పుకోవచ్చు. 0.07% ఆఫ్ 1250 మైనస్ 0.02% ఆఫ్ 650 ఆన్సర్ ఎంత అంటే 0.745 ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ డస్ నాస్కామ్ స్టాండ్ ఫర్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. నాస్కామ్ అని అంటారనమాట. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 positive numbers ఈజ్ 2500. If one is 4 times the other, then the sum of the 2 numbers is అంటే 125 is the right answer. సో ఇక్కడ మనము యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు LCM ఇంటూ HCF అనమాట. సో దాని ప్రకారం మనం చేసినట్లయితే విల్ గెట్ ద ఆన్సర్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 positive numbers అనేది 2500 అయితే ఒకటి x అనుకుంటే ఇంకోటి 4 + 4x అనుకోవచ్చు. 4x into x ఈక్వల్ టు 2500 అంటే
ఈజీగా మనకి సమ్ ఆఫ్ 2 నెంబర్స్ వస్తుంది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ అనేది ఏ ఫీల్డ్లో ఇవ్వడం జరుగుతుందంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జర్నలిజంకి వస్తే పులిట్జర్ అవార్డ్ అని చెప్పుకోవచ్చు. లిటరేచర్లో కూడా డిఫరెంట్ అవార్డ్స్ ఉన్నాయి. జ్ఞాన్పీఠ్ అవార్డ్ అనేది మనం చూడొచ్చు. సో యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద అవార్డ్స్ ఆర్ దేర్. ద మార్క్ ప్రైజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అని ఇచ్చేవడం జరిగింది 1920. షాప్కీపర్ అలౌస్ డిస్కౌంట్ ఆఫ్ 10% అండ్ గెయిన్ 8% ప్రాఫిట్. ఇఫ్ నో డిస్కౌంట్ ఈజ్ అలౌడ్ హిస్ గెయిన్ పర్సెంట్ వుడ్ బి అన్నాడు. సో దీని ఓవరాల్ ఏంటంటే మనకు తెలుసు కాస్ట్ ప్రైజ్, సెల్లింగ్ ప్రైజ్, మార్క్ ప్రైజ్, ఇంటర్ రిలేషన్షిప్. ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్, యూ విల్ ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ దిస్. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా refers to the responsibility of the state towards ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అంటే ఇక్కడ ఏ కాన్స్టిట్యూషన్ పార్ట్లో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ గురించి ఇవ్వడం జరిగిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఇవ్వడం జరిగింది. డిపిఎస్పి అంటారు. ఇది ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. హూ సెడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అబౌట్ గాంధీ, దన్ అ జనరేషన్ టు కమ్ ఇట్ మే బీ scarcely believe that such a man as this ever in flesh and blood walked upon the earth అనేది ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనే అతను ఈ విధంగా కొన్ని లైన్స్ అనేది గాంధీ గురించి చెప్పడం జరిగింది. ద జనరేషన్ టు కమ్ ఇట్ మే బీ scarcely believe that such a man as this ever in flesh and blood walked upon the earth అని చెప్పి ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పడం జరిగింది. విచ్ స్టేట్ ఈజ్ బౌండ్ బై బంగ్లాదేశ్ ఆన్ 3 sides అంటే త్రిపుర అని చెప్పుకోవచ్చు. ఈ త్రిపుర ఈ విధంగా 3 sides ఈ విధంగా కవర్ చేయడం జరిగింది. పృథ్వీరాజ్ చౌహాన్ వాజ్ డిఫీటెడ్ ఇన్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరైన్ బై మహమ్మద్ ఘోరీ అనమాట. ఈ విధంగా పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడం జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టరైన్లో ఎవరు ఓడించారు అంటే మహమ్మద్ గజ్ని ఓడించడం జరిగింది. హూ వన్ ద ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఉమెన్ సింగిల్స్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ జనవరి 2013 ఎవరు గెలవడం జరిగిందంటే విక్టోరియా అజరెంకా ఈ విధంగా గెలవడం జరిగింది. ఆస్ట్రేలియా ఉమెన్ సింగిల్స్ ఛాంపియన్షిప్. ఇట్లాంటి క్వశ్చన్స్ కొన్ని మీకు రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్కి సంబంధించి ఇలాంటి స్పోర్ట్స్ గురించి మీకు అడగడం జరుగుతుంది. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ జైంటియా ట్రైబ్ ఫౌండ్ అంటే మేఘాలయలో ఈ జైంటియా ట్రైబ్ అనేది మనం చూడొచ్చు. అదే అండమాన్లో అయితే మనకి అక్కడ షాంపెన్స్ కానీ జరావన్స్ కానీ మనము అక్కడ చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. యూ షుడ్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ద ట్రైబ్స్ అండ్ లొకేషన్స్ కంపల్సరీ మీకు తెలియాలి. వన్ క్వశ్చన్ మే బీ గివెన్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ ఎలక్టెడ్ టు ద బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఇక్కడ మొట్టమొదటి మనం చూసినట్లయితే ఇండియన్ ఎవరు ఈ విధంగా ఎలక్టెడ్ కావడం జరిగింది బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ కంటే దాదాబాయి నౌరోజీ ఈ విధంగా ఎలక్ట్ కావడం జరిగింది. దాదాబాయి నౌరోజీని మనము గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇండియన్ టు బీ ఎలక్టెడ్ టు ద బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అని ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటే ఈ విధంగా క్యాపిటల్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎవరు అంటే కిన్షసా. ఇతను ఇక్కడ మనం చూసినట్లయితే కిన్షసా అనేది క్యాపిటల్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ప్లేసు ఈ విధంగా కిన్షసా అనే ప్లేసు క్యాపిటల్ అనమాట దీనికి. విచ్ కంట్రీ బికేమ్ ద 156th మెంబర్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే 156ది రష్యా అని మనం తెలుసుకోవచ్చు. ద ఆస్కార్ విన్నింగ్ ఫిలిం లైఫ్ ఆఫ్ పై ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యాంటసీ అడ్వెంచర్ బై యాన్ మార్టెల్ అనమాట. దీనికి ఆస్కార్ విన్నింగ్ ఫిలిం కూడా మనం చెప్పుకోవచ్చు. లైఫ్ ఆఫ్ పై అనేది ఒక టైగర్ అతను ఈ విధంగా సర్వైవ్ అవుతారు మన ఓషన్లో అనమాట. ఇది అడ్వెంచర్ టైప్ అనమాట. దానికి ఆస్కార్ విన్నింగ్ అనేది కూడా జరగడం జరిగిందనమాట. అవార్డ్స్ రావడం జరిగింది. వాట్ ఈస్ ద టర్మ్ ఫవాజిల్ యూజ్డ్ డ్యూరింగ్ సల్తనట్ పీరియడ్ మీన్ అంటే ఎక్స్ట్రా పేమెంట్ మేడ్ టు ద నోబుల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఫవాజిల్ అంటే ఈ సల్తనట్ పీరియడ్లో ఒక ఎక్స్ట్రా పేమెంట్ అనేది మేడ్ టు ద నోబుల్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ రిమెంబర్ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్ ఇండియా కాంచన్ చౌదరి అని చెప్పుకోవచ్చు. కాంచన్ చౌదరి భట్టాచార్య, షీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిసైడ్స్ వెదర్ ఏ బిల్ ఈజ్ ఏ మనీ బిల్
ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, ఇప్పుడు మనకు ఓం బిర్లా అనే అతను ఉన్నాడు, హీ డిసైడ్స్ వెదర్ ఎ బిల్ ఈజ్ ఎ మనీ బిల్ ఆర్ నాట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. విచ్ గాడ్ డూ ద వర్కారీస్ వర్షిప్ అంటే ఏ గాడ్ ఈ విధంగా వర్కారీస్ వర్షిప్ అనేది చేయడం జరుగుతుంది అంటే లార్డ్ విఠల్ అనే అతను ఈ విధంగా వర్కారీస్ వర్షిప్ అనేది చేయడం జరుగుతుంది. గాడ్కి ఈ విధంగా మనము ప్రే చేస్తారనమాట. లార్డ్ విఠల్ భగవాన్కి ఈ విధంగా వర్షిప్ చేయడం జరుగుతుంది. 1 year ago ఏ మ్యాన్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. ఒక సంవత్సరం ముందు ఒక మనిషి 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, పిల్లాడు మనం చూసినట్లయితే ఒక 4 ఏళ్ళు ఉంటే వాళ్ళ నాన్న 28 ఏళ్ళు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా నౌ హిస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద సన్స్ ఏజ్ అనమాట. ఇప్పుడు మాత్రము ఆ పిల్లాడి కన్నా డబుల్ అనమాట. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్ ఎంత అంటే 64 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. అంటే ఆ సన్ మాత్రము 32 ఏళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే వరల్డ్ టూరిజం డే అబ్జర్వ్డ్ ఎప్పుడు అంటే ఇక్కడ September 27th ఈ విధంగా టూరిజం డే అనేది జరుపుకుంటారు. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ఇన్వేడర్ ఇండియా అంటే మహమ్మద్ గజనీ అనే అతను మొట్టమొదటి ఫస్ట్ ముస్లిం ఇన్వేడర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అల్బరూని ఇతని టైంలోనే రావడం జరిగింది. కౌని 358 కోడ్ చేయడం జరిగింది. వర్డ్ని 8571, డ్రా అనేది 1708, కవార్డ్ విల్ బి అంటే 358071 అని చెప్పుకోవచ్చు. ఏ మిక్చర్ ఆఫ్ శాండ్ అండ్ సాల్ట్ కెన్ బి సెపరేటెడ్ బై డిజాల్వింగ్ సాల్ట్ ఇన్ వాటర్ అండ్ దెన్ డిస్టిలేషన్ అనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ శాండ్ అండ్ సాల్ట్ రెండు ఏ విధంగా సపరేట్ చేయొచ్చు అంటే డిజాల్వింగ్ సాల్ట్ ఇన్ వాటర్ అండ్ ద డిస్టిలేషన్ అని చెప్పుకోవచ్చు. ద కన్వర్జన్ ఆఫ్ ఏ సాలిడ్ డైరెక్ట్లీ ఇంటూ ఇట్స్ వేపర్ ఇస్ కాల్డ్ అంటే సబ్లిమేషన్ అంటారనమాట. ఇక్కడ మనము క్యాంఫర్ కానీ అదేవిధంగా లాఫ్థలిన్ గోళీలు కానీ సాలిడ్ నుంచి డైరెక్ట్ వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతాయి. దిస్ ఆర్ ఆల్ సబ్లిమేషన్ ప్రాసెస్ అనమాట. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రాఫిట్ అంటే 1/20 అంటే ఈజీగా మనకి 5% ప్రాఫిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. పులకేసిన్ 2 డిఫీటెడ్ హర్ష ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ నర్మదా. పులకేసిన్ 2 అనేవాడు ఓడింపబడ్డాడు. అంటే పులకేసిన్ 2 డిఫీటెడ్ హర్ష. ఓవరాల్ పులకేసిన్ 2 హర్షాన్ని ఓడించాడనమాట. ఏ రివర్ బ్యాంకులో అంటే నర్మదా నది ఒడ్డున హర్షాన్ని ఓడించడం జరిగింది పులకేసిన్ 2 అనేవాడు. బులంద్ దర్వాజా వాజ్ బిల్ట్ అట్ ఫతేపూర్ సిక్రీ బై అక్బర్ టు కమెమరేట్ కంక్వెస్ట్ ఓవర్ గుజరాత్. ఈ విధంగా కంక్వెస్ట్ ఓవర్ గుజరాత్ అని మనం తెలుసుకోవచ్చు. ఆ టైంలో బులంద్ దర్వాజా అట్ ఫతేపూర్ సిక్రీ అక్బరు కట్టించడం జరిగింది. విచ్ ఫిన్స్ డు నాట్ హెల్ప్ ఫిష్ ఇన్ బ్యాలెన్సింగ్ ఇన్ వాటర్ అంటే టెయిల్ అనేది చూసినట్లయితే ఫిన్స్ చేపకి ఈ విధంగా బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ కావు, ఓన్లీ ఫార్వర్డ్ మూమెంట్ మాత్రమే హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్ విచ్ లిస్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఇండియా అంటే కాంకరెంట్ లిస్ట్లో ఎడ్యుకేషన్ అనేది ఇంక్లూడ్ అయిందని మనం తెలుసుకోవచ్చు. కామన్ ఆలం ఈజ్ పొటాషియం ఆలం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము సోడియం క్లోరైడ్ అనేది ఏంటంటే అంటే కామన్ సాల్ట్ అని చెప్పుకోవచ్చు. కామన్ ఆలం అనేది మాత్రం పొటాషియం ఆలం అని మనం తెలుసుకోవాలి. హౌ మెనీ టైమ్స్ హ్యాస్ ద ఇండియన్ ప్రియాంబుల్ బీన్ అమెండెడ్ అంటే ఒక్కసారి ఈ విధంగా ఇండియన్ ప్రియాంబుల్ అనేది అమెండ్మెంట్ అనేది చేయొచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిగ్యాన్ విత్ ద డాండీ మార్చ్ అంటే సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్తో పాటు ఈ విధంగా డాండీ మార్చ్ అనేది ఇక్కడ మనము చూసినట్లయితే చేసి జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా డాండీ మార్చ్తో పాటు సివిల్ డిసోబీడియన్స్ రెండు ఒక్కసారిగా జరిగాయి అన్నమాట. విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా వాజ్ రూల్డ్ బై సల్తాన్ జైనులాబ్దీన్ అంటే కాశ్మీర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సుల్తాన్ జైనులాబ్దీన్కి సంబంధించిన రీజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు కాశ్మీర్. లోయెస్ట్ రేషియో ఏంటంటే అంటే 7:15 అనేది లోయెస్ట్ రేషియో అనమాట. సో ఇఫ్ యూ డూ ఇట్ యూ విల్ గెట్ ద ఆన్సర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఇవ్వడం జరిగింది 11, ఎల్సిఎం 7700. ఇక్కడ 1 number 275 అయితే అదర్ నెంబర్ ఇస్ 308 అనమాట. ఆన్ అప్లయింగ్ ఏ కాన్స్టాంట్ ఫోర్స్ టు బాడీ ఇట్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అనమాట. ద పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఇన్ అన్ ఆడిటోరియం ఈజ్ డ్యూ టు సింగిల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది పర్సిస్టెన్స్ ఆఫ్ సౌండ్ ఒక ఆడిటోరియంలో అనమాట, సింగిల్ రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ అనిమల్ సెల్ అంటే క్లోరోప్లాస్ట్ అనేది ఆకులో ఉంటుంది, ప్లాంట్లో మాత్రమే ఉంటుంది, యానిమల్ సెల్ అయితే కాదు.
విత్ విచ్ స్పోర్ట్స్ ద టర్మ్ గ్రాండ్ స్లామ్ అనేది లాన్ టెన్నిస్ సంబంధించిన స్పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 3 days ఆఫ్ టుమారో ఈజ్ ఫ్రైడే, వాట్ డే వాజ్ 3 days బిఫోర్ ఎస్టర్డే అంటే మండే అని చెప్పుకోవచ్చు. వేర్ ఈజ్ జావా ట్రెంచ్ లొకేటెడ్ అంటే ఇండియన్ ఓషన్లో జావా ట్రెంచ్ అనేది మనం చూడొచ్చు. పసిఫిక్ ఓషన్లో మాత్రం మెరియానా ట్రెంచ్ అనేది మనం చూడొచ్చు. టెండన్ కనెక్ట్స్ బోన్ టు బోన్ అనమాట. మనకు తెలుసు బోన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లిగమెంట్స్ తోటి ఈ విధంగా టెండన్స్ కూడా బోన్ టు బోన్ కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. మనము ఈ విధంగా రెస్ట్లో కానీ మనకి ఈ విధంగా వేలల్లో కానీ చూడొచ్చు. మనము ఏబీసీ స్టార్టెడ్ ఏ షాప్ బై ఇన్వెస్టింగ్ 27,000, 81,000, 72,000 రెస్పెక్టివ్లీ. అట్ ద ఎండ్ ఆఫ్ 1 year B share of total profit was rupees 36,000. వాట్ వాజ్ ద టోటల్ ప్రాఫిట్ అంటే 80,000 అని మనం తెలుసుకోవచ్చు అనమాట టోటల్ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 1 year. సో ఇక్కడ మనము 1, 3, 4, 5, 7, 9, 11 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సీక్వెన్స్ ప్రకారం 12 అనేది రావడం జరుగుతుంది. 7, 20, 46, 98, 202, నెక్స్ట్ 410 యూ ఫైండ్ అవుట్. ద లాంగెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ ఏంట్రా అంటే నర్వ్ సెల్ అనేది ద లాంగెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ అని చెప్పుకోవచ్చు. రెడ్ బ్లడ్ సెల్స్ ఎరిథ్రోసైట్స్, వైట్ బ్లడ్ సెల్స్ ల్యూకోసైట్స్, లాంగెస్ట్ మాత్రం నర్వ్ సెల్ అనమాట. జహాంగీర్ స్టోమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్, ఈ జహాంగీర్ స్టోమ్ ఎక్కడుందంటే లాహోర్లో ఉంది. అష్టాధ్యాయి ఎవరు రాయడం జరిగిందంటే పాణిని అతను అష్టాధ్యాయి రాయడం జరిగింది. కాళిదాస, వాల్మీకి, వేదవ్యాస ఖచ్చితంగా మీకు తెలియాలి. వాల్మీకి రామాయణం, వేదవ్యాస మహాభారతం, కాళిదాసుడు రామచరిత మానస్ అనే పుస్తకాలు చాలా రాయడం జరిగింది. ఏ మిక్చర్ ఆఫ్ 40 liters ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ కంటైన్స్ 10% ఆఫ్ వాటర్. హౌ మచ్ వాటర్ షుడ్ బి యాడెడ్ టు దిస్ మిక్చర్ సో దట్ ద న్యూ మిక్చర్ కంటైన్స్ 20% వాటర్ అంటే ఇక్కడ 5 liters అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎథ్నిక్ గ్రూప్ కరేన్ కెన్ బి ఫౌండ్ ఇన్ విచ్ కంట్రీ అంటే మయన్మార్లో అని మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక గ్రూప్ అనమాట. కరేన్ అనేది ఎక్కడుందిరా అంటే మయన్మార్లో. గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ ఏ కామన్ ఆరిజిన్ అండ్ పర్ఫార్మింగ్ సిమిలర్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ అంటే టిష్యూస్ అని చెప్పుకోవచ్చు. దేర్ ఆల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ హ్యావింగ్ ఏ కామన్ ఆరిజిన్ అండ్ పర్ఫార్మింగ్ సిమిలర్ ఫంక్షన్స్, వాటిని టిష్యూస్ అంటారు. ఆజాద్ హింద్ ఫౌజ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1943 ఇన్ సింగపూర్. మనము ఆజాద్ హింద్ ఫౌజ్ని ఎవరు ఫార్ములేట్ చేయడం జరిగిందంటే సుభాష్ చంద్రబోస్. 1943లో సింగపూర్లో ఇది ఫార్ములేట్ చేయడం జరిగింది. ట్రైటన్ ఈజ్ ద లాంగెస్ట్ మూన్ ఆఫ్ విచ్ ప్లానెట్ అంటే నెప్ట్యూన్ యొక్క ప్లానెట్ అని మనం తెలుసుకోవచ్చు ట్రైటన్ అనేది. కమర్షియల్ పేపర్స్ ఆర్ ఇష్యూడ్ బై ఏ బ్యాంక్ టు ఏ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఈ కమర్షియల్ పేపర్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఒక బ్యాంకు ఒక కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది ఈ కమర్షియల్ పేపర్స్ అనేది. ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ స్టమక్ విచ్ హెల్ప్స్ ఇన్ ద డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. వీటి లోపల ఏ ఎంజైమ్స్ ఉంటాయంటే పెప్సిన్ మరియు రెనిన్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది కార్ బ్యాటరీస్లో యూజ్ చేస్తారు. విచ్ పేర్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే ఫిసికల్చర్ అనేది ఫిష్ అయితే సెరికల్చర్ అనేది ఎర్త్వామ్స్ కాదు, ఏ మన పట్టుపురుగులు అనమాట, సిల్క్ వామ్స్ అంటారు. గ్రీన్ రెవల్యూషను అగ్రికల్చర్, వైట్ రెవల్యూషను మిల్క్. వర్గీస్ కురియను, ఎంఎస్ స్వామినాథను వీళ్ళందరూ ఫాదర్ ఆఫ్ రెస్పెక్టివ్ రెవల్యూషన్స్ అనమాట. వీటిని కూడా నేను ప్లేలిస్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ దెమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కింగ్డమ్స్ వాజ్ ఫౌండెడ్ బై రాజా ఒడియార్ అని చూసినట్లయితే ఇక్కడ మైసూర్ అని చూసినట్లయితే మైసూర్ని రాజా ఒడియార్ అనే అతను ఈ విధంగా ఫామ్ చేయడం జరిగింది. ప్రైజ్ ఆఫ్ 5 chairs అండ్ 2 tables 1350. 2 chairs కాస్ట్ యాజ్ మచ్ యాజ్ 1 table. 2 చైర్లు ఈక్వల్ టు 1 table అనమాట. వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ 1 chair అండ్ 1 table అన్నాడు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఈస్ 450. విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఫెల్ టు డెత్ వైల్ ప్లేయింగ్ చౌగాన్. చౌగాన్ ఆడుతూ ఎవరు చనిపోయాడంటే కుతుబుద్దీన్ ఐబక్ కుతుబ్ మినార్ కట్టించిన అతను చనిపోవడం జరిగింది చౌగాన్ అనే గేమ్ ఆడుతూ. మనం చూసినట్లయితే లైబ్రరీలో నుంచి తన స్వయం లైబ్రరీలో నుంచి పడిపోయింది ఎవరు అంటే అక్బర్ వాళ్ళ నాన్నగారు హుమయూన్ పడిపోవడం జరిగింది. చౌగాన్ ఆడుతూ కుతుబుద్దీన్ ఐబక్ పడిపోయాడు అనమాట. ఇన్ విచ్ కంట్రీ ఈజ్ ఆర్కాన్ యోమా అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిమాలయ రేంజెస్ సిచ్యువేటెడ్ అంటే మయన్మార్లో ఆర్కాన్
యోమా అనేది మనం చూసినట్లయితే హిమాలయ రేంజెస్లో సిచ్యువేటెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద విజువలీ హ్యాండిక్యాప్డ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ డెహ్రాదూన్ అనమాట. ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఫర్ ద విజువలీ హ్యాండిక్యాప్డ్ ఎక్కడుందిరా అంటే డెహ్రాదూన్లో ఉందని చెప్పుకోవచ్చు. సాగర్ పూర్వి అండ్ సాగర్ పశ్చిమి ఆర్ కోస్టల్ రీసెర్చ్ వెజల్స్ అనమాట. ఇవి రీసెర్చ్ వెజల్స్ సాగర్ పూర్వి మరియు సాగర్ పశ్చిమి అనేది. ద ఫేమస్ హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఏ స్టేట్లో జరుపుతారంటే నాగాల్యాండ్లో ఈ హార్న్బిల్ అనే పక్షి ఉంటుందన్నమాట. అలాంటి ఫెస్టివల్ అనేది అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. 3 persons weave 336 shawls in 14 days. How many shawls will 8 persons weave in 5 days అంటే M1 D1 ఇక్కడ వర్క్ కూడా మనం చూసినట్లయితే M1 D1 by W1 అని చెప్పుకుంటే ఆ విధంగా మనకి 320 ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇఫ్ ద మాస్ ఆఫ్ ఎ సాలిడ్ ఈజ్ డబుల్ ద డెన్సిటీ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ 2 times అనమాట. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కాబట్టి ఎప్పుడైతే మాస్ డబుల్ అవుతుందో డెన్సిటీ కూడా డబుల్ అవుతుంది అనమాట. ఫ్లూయిడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ కార్పస్కల్స్ ఈజ్ కాల్డ్ అంటే లింఫ్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫ్లూయిడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ కార్పస్కల్స్ అని మనం తెలుసుకోవచ్చు. దాన్ని లింఫ్స్ అంటారు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే నాగ్ అనేది యాంటీ టాంగ్ మెజైల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ త్రిశూల్ అనేది మనం చూసినట్లయితే సర్ఫేస్ టు సర్ఫేస్ కాదు. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ వాట్ ఎగ్జాక్ట్లీ త్రిశూల్ అండ్ పృథ్వీ అండ్ పినాకా లైట్ కంబాట్ ఇక్కడ అస్సలు కాదు. యూ ప్లీజ్ గో త్రూ మై ప్లేలిస్ట్, యూ విల్ ఫైండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ది మిజైల్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ అనేది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ స్లేవ్ బిఫోర్ హీ బికేమ్ ఎ కింగ్ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మాత్రము అతను ఒక బానిస కాదు కింగ్ అయ్యే ముందరని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా వాళ్ళందరూ కుతుబుద్దీన్ కానీ ఇల్తుత్మిష్ కానీ బాల్బన్ కానీ వీళ్ళందరూ ముందు స్లేవ్గా ఉండేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు రాజులు కావడం జరిగింది. వేర్ వాజ్ శివాజీ బార్న్ అంటే శివనేరిలో శివాజీ జన్మించడం జరిగింది. యావరేజ్ ఆఫ్ 15 numbers ఎంత అంటే 7. అవుట్ ఆఫ్ దెమ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 ఎంత అంటే 6.5. లాస్ట్ 8 ఎంత అంటే 9.5. ద మిడిల్ నెంబర్ ఎంత అంటే 23 అనమాట. ఇట్స్ వెరీ ఈజీ, యూ కెన్ డూ ఇట్. షేక్ నిజాముద్దీన్ ఔలియా వాజ్ అ డిసైపుల్ ఆఫ్ బాబా ఫరీద్ అని చెప్పుకోవచ్చు. ఇది షేక్ నిజాముద్దీన్ ఔలియా అనే అతను ఎవరి యొక్క శిష్యుడు అంటే బాబా ఫరీద్ యొక్క శిష్యుడు అని చెప్పుకోవచ్చు. సో టోటల్ 100 questions మీకు డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ దెమ్. ఐ రిక్వెస్ట్ యూ గైస్ టు షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ పీపుల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. If you have any queries, you're feel free to call for 766730252. I'll send you the PDF if you WhatsApp me GK and GS of 2100 questions. Thank you guys. Have a great day.